మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 40ను పరిశీలిద్దాం. గత శ్లోకాలలో అర్జునుడు ఒక ముఖ్యమైన సందేహాన్ని వెలుబుచ్చాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలుపెట్టి మధ్యలోనే విఫలమైన యోగి గతి ఏమిటి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఇస్తున్న అద్భుతమైన హామీ ఈ శ్లోకం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ పార్థ, మంచి మార్గంలో నడవాలని ప్రయత్నించే వ్యక్తికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎన్నడూ వినాశనం జరగదు. ఎందుకంటే శుభకరమైన పనులు చేసేవాడు ఎప్పటికీ దుర్గతిని అంటే చెడుగతిని పొందడు. ఇది భగవంతుడిచ్చే గొప్ప భరోసా. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే ఇది కేవలం మాట కాదు, భగవంతుని ప్రేమపూర్వక హామీ. ఆధ్యాత్మిక సాధనలో మన చిన్న ప్రయత్నం కూడా వృధా కాదు. తాత అని అర్జునుడిని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ భగవంతుడు మన అందరికీ ధైర్యాన్ని ఇస్తున్నాడు. మన ప్రయత్నాలు విఫలమవుతాయేమోనన్న భయాన్ని ఈ శ్లోకం పూర్తిగా తొలగిస్తుంది. ప్రతి మంచి అడుగు లెక్కించబడుతుందని గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఒక మంచి అలవాటును, ఉదాహరణకు ధ్యానం లేదా దైవ నామస్మరణను ప్రారంభించినప్పుడు మధ్యలో ఆపినా నిరాశ చెందకూడదు. ఆ కాస్త సాధన కూడా మనకు మంచే చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వంటి చిన్న మంచి పనులు కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడతాయి. కాబట్టి ఫలితం గురించి ఆందోళన చెందకుండా మంచి మార్గంలో మొదటి అడుగు వేయడమే ముఖ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.